ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు మరియు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు భారీ ఎత్తున విజయవాడ కేంద్రంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తదనంతర పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైన పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి లెగసీని తిరిగి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగా నేను జరిగిన సమావేశాన్ని చూడాలి. కానీ షర్మిల గారు రాంగ్ ట్రెండ్లో వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రాంగ్ ట్రెండ్లో వెళ్తే పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోగా నష్టం వచ్చే అవకాశం ఉందని 2024 ఎన్నికల సరళిని బట్టి మనకు అర్థమవుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాగా పికప్ అవుతుంది. 29లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తే బాగుండేది. అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక పెను సవాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాబట్టి మొత్తం కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారితో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎదగడం అనేది సాధ్యం కాదు. 24 ఎన్నికల్లో కూడా అది రుజువైంది. కాంగ్రెస్ పార్టీ ఈ సవాల్ని పరిష్కరించుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అర్థం చేసుకోకుండా వ్యవహరించడంతో ఒక సమస్య అయితే, రెండోది రేవంత్ రెడ్డి గారిని కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఆ కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో తీవ్రంగా విభేదిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసినా, చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం కలిగించే రాజకీయాలు చేసినా ఈ తరగతి ప్రజలు అంగీకరించరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించిన వ్యక్తి, రెండో అంశం రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్లో చేరేంత వరకు గుర్తించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తే మరింత నష్టం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. రెండో అంశం, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆటంకం మాత్రమే కాదు, రేపు 29 ఎన్నికల్లో తెలుగుదేశం పెట్ట తీవ్ర వ్యతిరేకత కానీ ఈ శ్రేణుల్లో వస్తే ఆ శ్రేణులందరూ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. మొన్న 2-3% ఓట్లు అటు ఇటు పడ్డాయి, కానీ వచ్చే ఎన్నికలు అవి కూడా పడవు. ఎందుకంటే మనం కాంగ్రెస్కి వేసే ఓట్ల ద్వారా తెలుగుదేశం గెలుస్తుందనే భావన కలిగితే ఆటోమేటిక్గా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే అవకాశం, వ్యతిరేక ఓట్లు. వీటన్నిటిని పరిగణలో తీసుకోకుండా తొందరపడుతున్నారు షర్మిల గారు అనేది అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారికి 2 సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ఆయన మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశంలో పెట్టిన అజెండాలు అంటున్నారు, నిజంగా పెట్టారో లేదో తెలియదు, పత్రికల్లో వచ్చాయి, కానీ ఖండించకపోవడం వల్ల అది నిజమని ప్రజలు నమ్ముతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వాటా అడగడం, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడగడం, తీర ప్రాంతంలో వాటా అడగడం, పోర్టుల్లో వాటాలు అడుగుతున్నారు అని ప్రచారం వచ్చింది. అది అవునో కాదో కూడా చెప్పకుండా దాటవేశారు ప్రెస్ మీట్ పెట్టి. పోనీ ఆంధ్రప్రదేశ్ మంత్రులైనా వాళ్ళు పెట్టలేదు చెప్పారు, వీళ్ళు చెప్పలేదు. అందువల్ల ఆ వాదనలకు బలం చేకూర్చాయి. దీని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించరు. రెండో అంశం, రాయలసీమ ప్రాంతంలో నేను కడపలో ఎంపీగా పోటీ చేస్తే వచ్చి ప్రచారం చేస్తారంటున్నారు. నిజానికి ఆ ప్రచారం చేస్తే ఉన్న 4 ఓట్లు పోతాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే కాదు, రాయలసీమ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ నీళ్ళు వస్తాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీళ్ళు వస్తాయి, దాన్ని తీవ్రంగా మొన్న అసెంబ్లీలో వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అట్లా టీటీడీకి సంబంధించి దేవుని కడపగా చూస్తాం, కడప జిల్లాని. అట్లాంటి చోట టీటీడీలో ఆస్తులు వాటా కావాలని కోరిన వ్యక్తిగా ప్రపంచం ముందున్నారు, నిజాలు వాళ్ళే చెప్పాలి. అట్లాంటి వ్యక్తిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది కడప జిల్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పదే తీసుకురావడం ద్వారా రాజశేఖర రెడ్డి వారసత్వానికి షర్మిల గారు లెగసీని కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉండదు. ఆ విషయాన్ని షర్మిల గారు గుర్తించాలి. షర్మిల గుర్తించకపోయినా కాంగ్రెస్ అన్న గుర్తించాలి, ఈమె చేస్తున్న వ్యవహారాల వల్ల లాభమా నష్టమని. నిజానికి మొన్న ఎన్నికల్లో కుటుంబ వ్యవహారాలు కానీ బయట పెట్టకుండా, కుటుంబ వ్యవహారాల చుట్టూ రాజకీయాలు చేయకుండా షర్మిల గారు కాంగ్రెస్ రాజకీయాలు కానీ చేస్తుంటే ఇంకా 2-3% ఓట్లు పెరుగుంటాయి. అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల స్పష్టమైన వ్యతిరేకత నడుస్తుంది రాజకీయాలు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోనుంది. ఇట్లాంటి టైంలో తెలుగుదేశానికి లాభపడే రాజకీయాలు చేస్తామని షర్మిల అనే ప్రచారం వచ్చినప్పుడు ఇవి ఎట్లా కాంగ్రెస్ పార్టీ పికప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి షర్మిల గారు నడుస్తున్న నడక కరెక్ట్ కాదు. ఆ నడకనైనా మార్చాలి, లేదా ఆవునైనా మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా దేశంలో ఏ రకంగా అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల విస్పష్టమైన వ్యతిరేకతతో ఉండడం ఒకటైతే, విభజన చట్టాన్ని రూపొందించిన పార్టీగా, ప్రత్యేక హోదా ఇస్తానన్న పార్టీగా దాని చుట్టూ రాజకీయాలు చేయాలి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు, వీటి చుట్టూ
వైఎస్ షర్మిల గారి కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి బయటపెట్టే రాజకీయాలు కాంగ్రెస్ నెత్తినేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నడవదు. షర్మిల గారు మాట్లాడితే షర్మిల గారు కూడా చూడరు జనం, ఎందుకంటే ఆమె ఈజ్ పీసీసీ ప్రెసిడెంట్. కాబట్టి ఆమె మాట్లాడే మాటలను కాంగ్రెస్గా చూస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఇదే పద్ధతిలో పోతే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి కొనసాగే అవకాశం ఉందనేది ఆ పార్టీ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మంచిది.